హైదరాబాద్లో వరుస హత్యలు ఆత్మహత్యలతో నగరం అట్టుడికిపోతోంది. ఈ క్రమంలోనే దొంగలు కూడా రెచ్చిపోతూ ఉన్నారు. తాజాగా నగర శివార్లోని ఓ ఫ్యాక్టరీలో కొందరు కేటుగాళ్లు భారీ చోరీకి పాల్పడ్డారు. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, అక్షరాల 50 లక్షలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో ఫ్యాక్టరీ నిర్వాహకులు షాక్కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇందుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగింది? హైదరాబాద్లో వరుస దొంగతనాలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు చైన్ స్నాచర్స్ మహిళలకు షాక్ ఇస్తూ ఉంటే, ఇంకొందరు ఇంటికే కన్నం వేస్తూ అందిన కాడికి దోచుకెళ్తున్నారు. ఈ వరుస చోరీలతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి కేటుగాళ్ల పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ దొంగతనాలు మాత్రం అస్సలు ఆగడం లేదు. ఇంతేకాదు, అడ్డొస్తే చంపడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా జరిగిన చోరీలో కూడా అచ్చం ఇలాగే బరితెగించారు. వాచ్మెన్లను కత్తులతో బెదిరించి ఉన్నదంతా పట్టుకెళ్లారు. అసలు విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా కాటదాన్లో కొందరు వ్యక్తులు బ్యాటరీ ఫ్యాక్టరీని నడిపిస్తూ ఉన్నారు. ఇక శనివారం రాత్రి సమయంలో ఇదే ఫ్యాక్టరీలో కొందరు రెచ్చిపోయారు. వాచ్మెన్లను కత్తులతో బెదిరించి బీరువాలో దాచిన దాదాపు 50 లక్షల డబ్బును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం వాచ్మెన్లు ఇదే విషయాన్ని ఫ్యాక్టరీ ఓనర్స్ కు తెలియజేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని జరిగింది తెలుసుకుని ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆ ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. ఏకంగా 50 లక్షల సొమ్ము ఎత్తుకెళ్లడంతో ఫ్యాక్టరీ ఓనర్స్ తలలు పట్టుకున్నారు. ఇక వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇది తెలిసిన వ్యక్తుల పనేనా లేదంటే దొంగల పనా అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు కూపీలాగుతున్నారు. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన వస్తువులను మీ వెంట తీసుకుని వెళ్ళండి. ఎవరెత్తికెళ్లర్లే అని నిర్లక్ష్యం చేశారో ఈ బాధితుల జాబితాలో మీరు కూడా ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.